అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. ఈ విశ్వంలోనే అత్యంత విలువైనటువంటి వస్తువు, సామాన్య మానవుడి దగ్గర నుంచి సమర్థవంతుడి వరకు కూడాను అవసరమైనటువంటి వస్తువు. ఇది మనిషిని మహాత్మునిగా, మహర్షిగా, భగవంతుడిగా తీర్చిదిద్దగలిగేటువంటి శక్తి కలది. ఆ వస్తువు పేరే విద్య. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతమైనటువంటి ఆయుధం విద్య. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచ దేశాలకి ఆధారమైనది, ప్రతి మానవుడికి ఊపిరి లాంటిది ఈ విద్య. ఈ విద్య లేకుండా ప్రస్తుత కాలంలో అడుగు వేయలేకపోతున్నాం. కాబట్టి ప్రపంచాభివృద్ధికి, వ్యక్తిగత అభివృద్ధికి, సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి అవసరమైనటువంటి విద్య గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విద్య అనేటువంటి పదం సంస్కృతం నుంచి వచ్చింది. జ్ఞాన అనేటువంటి ధాతువు నుంచి విద్య వచ్చింది. అసలు విద్య అంటే జ్ఞానాన్ని కలిగినది, జ్ఞానాన్ని ఇచ్చేది, జ్ఞాన స్వరూపము అని అర్థం. చదువు భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. ప్రపంచ దేశాలకి చదువు అంటే ఏంటో తెలియనటువంటి సమయంలో భారతదేశం విద్యకి వివరణ ఇచ్చి, డెఫినేషన్ ఇచ్చి, విద్య విలువని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప దేశం మనది. అసలు జ్ఞానం పుట్టిందే మన దేశంలో. అందుకనే మన భూమిని జ్ఞానభూమి అని అంటారు. ప్రపంచ చరిత్రలోనే విద్యాదానం చేసినటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి రుణపడి ఉండాలి. ఈ విషయాన్ని భారతీయులందరూ కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని భారతదేశం యందు కృతజ్ఞతా భావాన్ని, దేశభక్తి భావనని కలిగి ఉండాలి. మన భారతదేశం గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత కాలంలో చాలామందికి భారతదేశం మీద చులకన భావన ఉంది. మిగతా దేశాలే గొప్పవి, మిగతా దేశాలే అభివృద్ధి చెందుతున్నాయి, భారతదేశం మీద కొద్దిగా చులకన భావన ఉంది. ఆ భావన పూర్తిగా విడిచిపెట్టండి. ప్రపంచాలు అభివృద్ధి చెందినటువంటి సమయంలోనే భారతదేశం బంగారు పక్షిగా పిలువబడింది. సకల సంపదలతో, ప్రకృతి సౌందర్యంతో, సమృద్ధిగా ఉండేటువంటి ఆహార ధాన్యాలతో, సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో భారతదేశం ప్రకాశించింది. కానీ మధ్యలో కొన్ని వందల సంవత్సరాల పాటు ఇతర దేశీయులు మన దేశాన్ని పాలించడం వలన 500 సంవత్సరాల పాటు విదేశీయులు మన దేశం మీద దాడి చేయడం వల్ల, మన సంస్కృతిని దెబ్బతీయడం వల్ల కొన్ని తరాల వారు మన పూర్వపు జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ పూర్వపు జ్ఞానాన్ని తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో. అంతేకాకుండా భారతదేశంలో ఎన్ని విద్యలు ఉండేవి అని పరిశీలిస్తే మన దేశంలో అష్టాదశ విద్యలు, చతుర్దశ విద్యలు, చతుషష్ఠి విద్యలు, గౌతముడు 124 విద్యలను తెలియజేశాడు. ఈ విద్యలు ఎప్పటి నుంచి మన భారతదేశంలో పరంపరాగతంగా వస్తున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే భారతదేశంలో విద్యా విధానం కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి వస్తుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు తమ కులగురువు అయినటువంటి వశిష్ఠుల మహర్షుల వారి దగ్గర ప్రాథమిక విద్యని అభ్యసించారు. అదేవిధంగా యుక్త వయస్సు రాగానే విశ్వామిత్ర మహర్షుల వారి దగ్గర శస్త్రాస్త్ర విద్యలను అభ్యసించారు. అలాగే ఆ తర్వాత ద్వాపర యుగంలో బలరాముడు, శ్రీకృష్ణ పరమాత్ముల వారు సాందీపని మహర్షి దగ్గర 64 రోజుల్లోనే 64 విద్యలను నేర్చుకున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ విద్య అనేటువంటిది మానవుల దగ్గర నుంచి భగవంతుడి వరకు కూడాను నేర్చుకున్నారంటే అది ఎంత శక్తివంతమైనది, ఎంత విలువైనటువంటిది. దేవతలకు కూడా అవసరమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అది జ్ఞానస్వరూపమైన విద్య. అలాగే మన భారతదేశంలో వ్యాస మహర్షుల వారు, వాల్మీకి మహర్షుల వారు, శంకరాచార్యులు వారు, రామకృష్ణ పరమహంస మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను విద్యని శిష్యులకి బోధించి గురు శిష్య పరంపరని ఏర్పరిచారు. అసలు గురు శిష్యుల పరంపర మొదలైంది మన భారతదేశంలోనే. వ్యాస మహర్షి శిష్యులైనటువంటి పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని ఈ నలుగురు కూడా భారతదేశం నలువైపులా తిరిగి భారతీయ ధర్మాలను
మన ప్రజలకి బోధించారు. అలాగే వాల్మీకి మహర్షుల వారు లవకుశులకి విద్యను ఉపదేశించి రామాయణం యొక్క విశిష్టతని భారతీయ ప్రజలందరికీ కూడా తెలియజేశారు. అలాగే శంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస మొదలైనటువంటి వారు గురువులెందరో శిష్యులను తయారు చేసి గురు శిష్య పరంపరని స్థాపించినటువంటి మహోన్నతమైన వ్యక్తులు కలిగినటువంటి దేశం. విద్య గురించి మిగిలిన విశేషాలని మరో వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.